అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ నాగేష్ గౌరారం. చాలా రోజుల తర్వాత వీడియో ఏంటంటే మ్యాటరు చాలామందికి చెప్పినానండి. నేను కీ రిజిస్టర్ నెంబర్ అనేది వస్తుంది రేషన్ కార్డులో. ఆగండి ఆగండి అని చెప్పినాను, ఎవ్వరు నన్ను నమ్మలేదు. దాంతోపాటు కామెంట్ చేసినారు, ఎప్పుడు వస్తాయి అప్డేట్ అయినాయా కాలేదా, నేను 2 months అవుతుంది 3 months అవుతుందని చెప్పారు. మొన్న ఒక వీడియో ఇట్లా చేసిన, దాని గురించి ఇట్లా ఎంక్వైరీ చేసిన, నేను చేసి చెప్పిన, అడిగితే ఇట్లా అప్డేట్ అవుతున్నాయి అని చెప్తే ఇట్లా అంత రెస్పాండ్ రాలే ఆ వీడియోకి. ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ అండి, ఇది నేను అప్లై చేసిన డేటు, ఇప్పుడు ఇది నాకు కీ రిజిస్టర్ నెంబర్ వచ్చిన డేట్. అర్థమైందండి? కీ రిజిస్టర్ నెంబర్ వస్తుందండి, వచ్చి తీరుతుంది, అందరు హ్యాపీగా రేషన్ తీసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి కళ, అది అందరికీ కావాల్సింది. అన్ని పథకాలకు అదే మనకు ముఖ్యమైనది. కాబట్టి సంతోషంగా చెప్పాల్సిన వార్త ఏంటంటే నాకు వచ్చిందండి, మీకు గిట్ల వస్తుంది. ఇక రాని వాళ్ళు ఉంటే కొంచెం ఎంక్వైరీ చేయండి అబ్బా. ఖాళీగా కూర్చొని యూట్యూబ్లో కూర్చొని చూస్తే రాదు. అది పోవాలా, పోయి మండల ఆఫీసుకోవాలా, అడగాల. ఎవడో వీడియో పెడతాడు, వాని కింద లైకులు కూడా ఇదంతా పెట్టుకోకుండా పోయి ఎంక్వైరీ చేయాలి. నేను 4-5 సార్లు తిరిగి నేను మాట్లాడిన ఎంఆర్ఓ వాళ్ళతో, తహసీల్దార్తో మాట్లాడి ఫైనల్గా రిజల్ట్ పొందిన. మీరు ఇట్లా హ్యాపీగా తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, మనది కొత్త ఛానలే. మంచిగా ఆదరించండి. కే రిజిస్టర్ నెంబర్ పక్క వస్తుంది, వచ్చేది చేరుతుంది, టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు గురించి అడుగుతున్నారు కదా, దానికి వీడియో చేద్దాం. దీని రెస్పాండ్ బట్టి దాన్ని చేద్దాం. ఎవరైతే నిరాశ పడొద్దండి, మన రావాల్సి ఉంటే వస్తుంది, లేదంటే లేదు. మీరందరూ బాధపడకండి. ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ మంత్ రేషన్ తీసుకోవచ్చు సెప్టెంబర్లో. ఇప్పుడు నాకు వచ్చింది కదా, నేను సెప్టెంబర్లో తీసుకోవచ్చు. కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మీరు సంతోషంగా హ్యాపీగా చేయొచ్చండి. రేషన్ అప్లై చేసుకోండి. అప్లై ఇట్లా అయిపోయి ఉంటుంది అన్నీ. నిరాశ పడకండి. ఏమన్నా అప్డేట్ కావాలని అంటే కామెంట్ చేయండి. ఇంకేమన్నా విషయాల గురించి ఆరోగ్యశ్రీ అప్లై చేయడం కానీ, ఇందిరమ్మ ఇల్లు అప్లై చేయడం కానీ కింద కామెంట్ చేయండి. మంచి సమాధానం చెప్తా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.